డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎవరైతే ఓపెన్ డిగ్రీ బిఎల్ఐసి కావచ్చు డిప్లొమా అండ్ సర్టిఫికేట్ కోర్సెస్ ఎవరైతే గ్రాడ్యుయేషన్ తర్వాత ఎవరైతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్ ఎవరైతే చేస్తున్నారో మనకు ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ డేట్స్ కావచ్చు ఎగ్జామ్ డేట్స్ అనౌన్స్మెంట్ చేశారండి. సో ఇంకా ఎవరైతే చూసుకోలేరో మీరైతే చూసుకోవచ్చు. అండ్ ఈ వీడియోలో డేట్స్తో పాటు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ ఇయర్ నుంచి మనకు సెమిస్టర్ సిస్టమ్ వచ్చింది కాబట్టి మనకు డిగ్రీ లాగా మనకు ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి మనకు అసైన్మెంట్స్ గురించి. సో చాలా స్టూడెంట్స్ టెన్షన్ అవుతున్నారు. మెయిన్గా ఇక్కడ ఏజ్ గ్రూప్ వచ్చేసి 25 ఏజ్ గ్రూప్ నుంచి మనకు 50 ఏజ్. సో వేరే స్టూడెంట్స్ ఉంటారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళు ఉంటారు, ప్రైవేట్ వాళ్ళు ఉంటారు, సో రెగ్యులర్ స్టూడెంట్స్ ఉంటారు. సో వాళ్ళందరూ ఉంటారు కాబట్టి సో మీరైతే ఏం టెన్షన్ పడకండి. సో మనకు యూనివర్సిటీ వాళ్ళు డేట్స్ అయితే ఇంక్రీజ్ చేయొచ్చు, కానీ అఫీషియల్గా ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే లేదు. సో 90% ఛాన్సెస్ ఉన్నాయి ఇంక్రీజ్ చేయడానికి డేట్స్. ఎందుకంటే కొన్ని సబ్జెక్ట్స్కి మరీ 25th రోజు 20 రోజే ఇచ్చారు లాస్ట్ డేట్, ఈ మంతే ఇచ్చారు కాబట్టి 99% మనకు ఛాన్సెస్ ఉంటాయి. కాకపోతే ఆల్రెడీ ఎవరైతే అసైన్మెంట్స్ గురించి ఇన్ఫర్మేషన్ తెలిసిన వాళ్ళు ఉంటారో మీరు రాసి మీ స్టడీ సెంటర్లో సబ్మిట్ చేయడానికి ట్రై చేయండి. సో ఎవరైతే ఇంకా ఇన్ఫర్మేషన్ తెలియదో మీరైతే రాయడానికి ట్రై చేయండి. సో మోస్ట్లీ వాళ్ళు ఇంక్రీజ్ చేస్తారు. ఇంక్రీజ్ చేస్తే నేను అప్డేట్ అయితే చేస్తాను. సో రెగ్యులర్గా మీరు వెబ్సైట్ని ఫాలో అవుతూ ఉండండి. అండ్ కింద టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, అందులో అప్డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఫస్ట్ అసైన్మెంట్స్ డేట్స్ అయితే ఇంక్రీజ్ అవుతాయి, లేకపోతే మీరు సబ్మిట్ చేయండి. సెకండ్ పాయింట్ వచ్చేసి అసైన్మెంట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్, మ్యాండేటరీ. సో కొంతమంది అసైన్మెంట్స్ రాయని నేను ఓన్లీ సెమిస్టర్ ఎగ్జామ్స్ రాస్తానంటే ఫైనల్ మార్క్స్ మీరు సెమిస్టర్ పాస్ అయినా అసైన్మెంట్స్ రాయకపోతే ఫెయిల్ కిందనే లెక్క. ఎందుకంటే మనకు 30 మార్క్స్ ఉంటాయి మనకు అసైన్మెంట్ మార్క్స్. అసైన్మెంట్ 1, అసైన్మెంట్ 2. అసైన్మెంట్ 1లో 6 మార్క్స్ రావాలి 15కి, అసైన్మెంట్ 2 6 మార్క్స్. సో మినిమం మార్క్స్ వస్తే సరిపోతుందండి. సో మ్యాక్సిమం వస్తే మీకు పర్సంటేజ్ కోసం తెచ్చుకోవచ్చు ఎన్నన్నా, కానీ మినిమం ఆల్ స్టూడెంట్స్ మినిమం అసైన్మెంట్ 1లో 6, అసైన్మెంట్ 2లో 6. సో మీరు ఏం రాసి ఇచ్చినా కూడా మినిమం 6 అయితే ఇస్తారు అందరూ. సో కొద్దిగా నీట్గా రాసి కొద్దిగా ఎలాబరేట్ చేసి రాస్తే మీకైతే 15, 14, 13 అలా అయితే ఇస్తారు. సో ఇందులో 6, ఇందులో 6, 12 మార్క్స్ 30కి వస్తే పాస్. అలా ప్రతి సబ్జెక్ట్లో. సో మెజారిటీ ఆఫ్ ద సబ్జెక్ట్స్కి 4 సబ్జెక్ట్స్ ఉంటాయి, ఈచ్ సబ్జెక్ట్కి 12 మార్క్స్ రావాలి అవుట్ ఆఫ్ 30. సో మ్యాండేటరీ అసైన్మెంట్స్. నెక్స్ట్ మిగతా వచ్చేసి మనకు 70 మార్క్స్ అయితే మనకు ఉండడం జరుగుతుంది ఎండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్. సో 70 కావచ్చు. మిగతా సబ్జెక్ట్స్ ఎట్లుంటాయో అవి నేను అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను. ఒక రఫ్ ఐడియా చెప్తున్నాను. ఎగ్జాంపుల్ 70కి మనకు సెమిస్టర్ ఎగ్జామ్ ఉంటే 28 మార్క్స్ రావాలి 70కి. మినిమం 28 వస్తే పాస్ అయినట్టు. సో 28 ఇక్కడ మీకు ఇక్కడ 12 మార్క్స్. అసైన్మెంట్ 1 6, అసైన్మెంట్ 2 టోటల్ 12 అవుట్ ఆఫ్ 30. ఇక్కడ 28 మార్క్స్ వస్తే అప్పుడు మీరు పాస్ అయినట్టు. సో ఓవరాల్ పాస్ 40. నేను ఓన్లీ అసైన్మెంట్ 1ని రాస్తా, అసైన్మెంట్ 2 రాయనంటే అట్లా కుదరదు. అసైన్మెంట్ 1 రాయాలి, అసైన్మెంట్ 2 రావాలి, ఓవరాల్గా 12 రావాలి 30కి. ఇక్కడ 70కి 28 రావాలి, ఓవరాల్గా 40 వస్తే పాస్. సో కొంతమంది తెలియదు కాబట్టి నేను ఇంత ఎలాబరేట్ చేసి చెప్తున్నాను. అసైన్మెంట్స్ ఇంపార్టెంట్, సెమిస్టర్లో 28 రావాలి. సో అప్పుడు ఓవరాల్గా పాస్ అయినట్టు. సో ఇవి ఎగ్జామ్స్ గురించి. సో ఇప్పుడు మనకు ఎగ్జామ్ డేట్స్ వచ్చాయి, ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ డేట్స్ వచ్చాయి. సో ఇక్కడ ఓపెన్ పీజీ అంటే మనకు ఎంఏ ఉంటారు. ఎంఏలో కూడా డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటారు, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ కావచ్చు, లాంగ్వేజెస్ స్టూడెంట్స్. అండ్ మనకి ఇక్కడ సోషల్ సైన్స్కి సంబంధించిన పొలిటికల్ సైన్స్, హిస్టరీ కావచ్చు, ఇలాంటి వాళ్ళు, సైన్స్ స్టూడెంట్స్ కావచ్చు, బాటనీ, జువాలజీ, ఇలా వేరే స్టూడెంట్స్. సో వాళ్ళందరూ ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సీ కావచ్చు. అండ్ బిఎల్ఐసి, సో లైబ్రరీ కోర్సెస్ ఎవరైతే బిఎల్ఐసి కావచ్చు, ఎంఎల్ఐసి కావచ్చు, అండ్ ఎంబీఏ. సో ఎంబీఏలో కూడా 2 టైప్స్ ఉంటాయి, జనరల్ ఉంటుంది, హాస్పిటల్ మేనేజ్మెంట్ అది, అండ్ డిప్లొమా కోర్సెస్, వేరియస్ డిప్లొమా కోర్సెస్. సో ఈ 4 టైప్ ఆఫ్ కోర్సెస్కి మనకి ఎగ్జామ్ ఫీజు అండ్ ఎగ్జామ్ డేట్స్ వచ్చాయి. సో వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో రిజిస్ట్రేషన్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేస్తాను. మీ మొబైల్లోనే మీరైతే చేసుకోవచ్చు. ఎక్కడ కూడా బయట వెళ్తే 50-100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. సో అది మీ మొబైల్లో చేసుకోవచ్చు. సో 25 మార్చ్ టు 13th ఏప్రిల్ వరకు మీకైతే ఛాన్స్ ఇచ్చారు. సో మోస్ట్లీ డేట్స్ కూడా ఇంక్రీజ్ అవ్వచ్చు, కాకపోతే మరీ రిస్క్ తీసుకోకండి. సో కేవలం మనకు 15-20 డేస్ ఛాన్స్ మాత్రం ఇచ్చారు కాబట్టి డేట్స్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో 13th ఏప్రిల్ లాస్ట్ డేట్, విత్ ఫైన్ 18th ఏప్రిల్. సో 13th ఏప్రిల్ లోపు చేసుకుంటే ఎలాంటి పెనాల్టీ పడదు. అదే 13th ఏప్రిల్ తర్వాత చేస్తే 500 రూపీస్ పెనాల్టీ. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి ఎగ్జామ్ డేట్స్. సో ఏ కోర్స్కి ఏ రోజు ఎగ్జామ్స్ ఉందో అవి ఫాస్ట్గా చెప్తాను, ఎందుకంటే మనకు పీడిఎఫ్లో అన్ని డీటెయిల్గా ఇస్తారు కాబట్టి జస్ట్ రఫ్గా చెప్పిస్తాను. సో ఎంఏ, ఎంకామ్ మనకు 8th మే టు 11th మే. సో 8th to 11th మే మనకు ఎగ్జామ్. అందులో ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, మనకు ఇంగ్లీష్, తెలుగు, హిందీ, ఉర్దూ, ఈ లాంగ్వేజెస్ ఎంఏ, ఎంకామ్కి సంబంధించినవి. నెక్స్ట్ ఎంఎస్సి సైన్స్ గ్రూప్ ఎవరైతే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, ఎన్వైరన్మెంటల్ సైన్స్ 8th మే టు 11th మే మనకి ఎగ్జామ్ ఉంటుంది. అండ్ ఈ డీటెయిల్ పీడిఎఫ్ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తా, లేదంటే వెబ్సైట్ నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎంఎస్సి మ్యాథ్స్ 8th to 11th. నెక్స్ట్ ఎంఏ జర్నలిజం ఫస్ట్ సెమిస్టర్ అండ్ థర్డ్ సెమిస్టర్ వాళ్ళకు. ఫస్ట్ సెమిస్టర్ ఎవరు ఎలిజిబుల్ అంటే 2022లో అడ్మిషన్ తీసుకున్న వాళ్ళు 23, 24, 25 అండ్ రీఅడ్మిషన్. థర్డ్ సెమిస్టర్ వచ్చేసి 22, 23, 24 అండ్ రీఅడ్మిషన్ తీసుకున్న వాళ్ళు.
మనకు మాస్టర్ ఆఫ్ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ వాళ్ళు. అండ్ ఏవైతే మనకు ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సి మ్యాథ్స్ కావచ్చు, ఈ సైన్స్ గ్రూప్ వాళ్ళందరూ 2025 వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. సో అక్కడ ఓన్లీ 2025 సెమిస్టర్ స్టూడెంట్స్ మాత్రమే ఎలిజిబుల్ అని ఇచ్చారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ బిఎల్ఎస్సి. సో చాలా మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, ప్రైవేట్ ఎంప్లాయీస్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, చాలా మంది రిజిస్టర్ అవుతారు బిఎల్ఐసి. సో 14th to 18th May. సో కొంతమంది పీజీ చేసే వాళ్ళు ఉంటారు, బిఎల్ఐసి వాళ్ళు చేసే వాళ్ళు ఉంటారు. సో ఇక్కడ మనకైతే క్లాష్ అయితే ఏమవ్వండి, ఎందుకంటే సపోజ్ ఇప్పుడు ఎంఏ ఇంగ్లీష్ చేస్తున్నారు ఒక క్యాండిడేట్ అండ్ బిఎల్ఐసి కూడా చేస్తున్నారు. సో ఇవి వేరే డిపార్ట్మెంట్స్ కాబట్టి మీరు చేసుకోవచ్చు, నో ప్రాబ్లం, 2 కోర్సెస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ 8th to 11th అవ్వగానే మీకు 14th to 18th అప్పుడు మీరు బిఎల్ఐసి రాసుకోవచ్చు. ఎవరైతే ఎగ్జాంపుల్ ఎంఏ ప్లస్ బిఎల్ఐసి చేసే వాళ్ళు ఉంటారో అట్లా కూడా రాసుకోవచ్చు. సో క్లాష్ కావచ్చు ఏముండదు. సో ఇవి పీజీ ఎగ్జామ్స్ అవగానే మీకు బిఎల్ఐసి చేసుకోవచ్చు 14th to 18th May. అండ్ మనకు ఎవరెవరు ఎలిజిబుల్ అంటే 2024 వాళ్ళు, 2025 వాళ్ళు అండ్ రీఅడ్మిషన్ తీసుకున్న వాళ్ళు బిఎల్ఐసికి ఎలిజిబుల్. ఎంఎల్ఐసి కూడా ఎవరైతే బిఎల్ఐసి తర్వాత ఎంఎల్ఐసి చేసే వాళ్ళు ఉంటారో 8th to 11th May ఎగ్జామ్స్ ఉంటాయి. బ్యాచెస్ వచ్చేసి 25 బ్యాచ్ మాత్రమే ఎలిజిబుల్. నెక్స్ట్ వచ్చేసి ఎంబీఏ. సో ఎంబీఏ హాస్పిటల్ మేనేజ్మెంట్ వాళ్ళు కావచ్చు, నార్మల్ ఎంబీఏ వాళ్ళు మీకైతే హెచ్హెచ్సిఎం వాళ్ళకు 8th to 15th May మీకు ఎగ్జామ్స్ ఉంటాయి. ఎవరు ఎలిజిబుల్ అంటే 22, 23, 24, 25 అండ్ రీఅడ్మిషన్ స్టూడెంట్స్. అండ్ ఎంబీఏ జనరల్ వాళ్ళు మనకు 22 to 25 ఎవరైతే బ్యాచెస్ వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ అప్లికేబులే అండ్ రీఅడ్మిషన్ స్టూడెంట్స్. అండ్ కొంతమందికి రీఅడ్మిషన్ అంటే మీరు యూనివర్సిటీకి వెళ్ళాలి. సో మనకి ఏదైతే కోర్స్ ఉందో ఆ కోర్సు లిమిటేషన్ ఉంటుంది. అంటే ఎగ్జాంపుల్ పీజీ ఉంది, పీజీ నార్మల్గా 2 yearsలో కంప్లీట్ చేస్తారు, ప్లస్ 2 years ఇస్తారు. 4 years లోపు మీరు కంప్లీట్ చేస్తే ఓకే. లేకపోతే రీఅడ్మిషన్ అంటే మళ్ళీ ఫస్ట్ నుంచి చదవడం కాదు, మళ్ళీ మీ యొక్క ఎన్రోల్మెంట్ని కొత్తగా చేసుకోవడం. అంటే మళ్ళీ మేము సెమిస్టర్ 4 years అయిపోయింది కాబట్టి మళ్ళీ నేను ఈ ఎగ్జామ్స్ అయితే అటెంప్ట్ చేసుకోవడానికి ఆ ప్రాసెస్ని మనం రీఅడ్మిషన్ అంటారు. రీఅడ్మిషన్ అంటే మళ్ళీ ఫస్ట్ నుంచి చదవడం కాదు. ఏవైతే బ్యాక్లాగ్స్ ఉంటాయో ఆ బ్యాక్లాగ్స్ అన్ని మనము విత్ ఇన్ ద టైం కంప్లీట్ చేయలేం కాబట్టి మళ్ళీ మనకి ఎక్స్ట్రా టైం కావాలి కాబట్టి దాన్ని రీఅడ్మిషన్ అంటారు. ఎగ్జామ్స్ ఏవైతే ఫెయిల్ అయ్యారో అవి మనం రాసుకోవచ్చు. సో దాన్ని రీఅడ్మిషన్ అంటారు. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఎంబీఏ అయిపోయింది. డిప్లొమా స్టూడెంట్స్. సో వేరే డిప్లొమా కోర్సెస్ ఉన్నాయి, అవి మనకు 8th May to 12th May ఉంటాయి. సో అందరూ మీ మొబైల్లో క్లిక్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకొని అమౌంట్ పే చేసిన తర్వాత మీకు అప్లికేషన్ నెంబర్ వస్తుంది. ఆ అప్లికేషన్ నెంబర్తో ఫీ పేమెంట్ చేసుకోవాలి. మీ డెబిట్ కార్డ్ కానీ అది పే చేసుకున్న తర్వాత మీకు ఫీ పేమెంట్ తర్వాతనే మీరు ఎగ్జామ్కి అలో చేస్తారు. చాలా స్టూడెంట్స్కి అసైన్మెంట్స్ ఉన్నాయని తెలియదు, కొంతమందికి ఎగ్జామ్స్ వచ్చినాయని తెలియదు. సో ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. సో ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే మీకైతే ఎగ్జామ్కి అలో చేస్తారు. సో ఇవి మనకు ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనకు ఏవైతే ప్రాక్టికల్ క్లాసెస్ ఉంటాయండి మ్యాండేటరీగా అటెండ్ అవ్వాలి. సో చాలా మంది ప్రాక్టికల్ క్లాసెస్కి వెళ్ళరు. సో బిఎల్ఐసి కావచ్చు, ఈ సైన్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్, బాటనీ, జువాలజీ కావచ్చు, ఇవన్నీ మీ స్టడీ సెంటర్లోనే ఉంటాయి. ఆ వాళ్ళు మాత్రమే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సో క్లాసెస్ పెట్టినప్పుడు క్లాసెస్ మ్యాండేటరీగా అటెండ్ అవ్వాలి. పక్కా 75% అటెండెన్స్ కూడా ఉండాలి దాంట్లో. లేకపోతే మళ్ళీ మీరు జూనియర్స్తోని నెక్స్ట్ సెమిస్టర్లో క్లాసెస్ ఉన్నప్పుడు అటెండ్ అయ్యి ఎగ్జామ్స్కి అయితే అలో చేస్తారు. ఎందుకంటే మీరు వెళ్ళినప్పుడు అటెండెన్స్ షీట్ ఉంటుంది, ఆ షీట్లో మీ యొక్క సైన్ ఉండాలి, మీ అడ్మిషన్ నెంబర్ సైన్ ఉంటే అప్పుడు మీకు అలో చేస్తారు. అక్కడ ఆబ్సెంట్ అని పడితే మళ్ళీ మీకు నెక్స్ట్ ఇయరే మీరు చేసుకోవచ్చు. ఆబ్సెంట్ అయినా నో ప్రాబ్లం, కాకపోతే నెక్స్ట్ ఇయర్ అదేదో ఈ ఇయర్ మీరు అటెండ్ అయ్యి మీరైతే చేసుకోవాలి ప్రాక్టికల్ క్లాసెస్. అండ్ మీకు ఎగ్జామ్ ఫీజు ఎంత ఉంటుంది అంటే థియరీ పేపర్కి 200 మార్క్స్ ఉంటుంది. ఎగ్జాంపుల్ ఇప్పుడు 4 సబ్జెక్ట్స్ ఉన్నాయి, 800 రూపీస్ మీరు పే చేయాలి. అదే ప్రాక్టికల్ కూడా ఉంటే ప్రాక్టికల్ అమౌంట్ కూడా యాడ్ చేసి చెప్తుంది, ఆ అమౌంట్ కూడా మీరు పే చేసేయాలి ఇప్పుడే. అండ్ ప్రాక్టికల్ క్లాసెస్ వెరీ ఇంపార్టెంట్ చెప్పాను, అవన్నీ మీరు స్టడీ సెంటర్కి కాంటాక్ట్ అవ్వాలి. ఎందుకంటే ఎగ్జామ్స్ మాత్రమే కంబైన్డ్గా నోటిఫికేషన్ ఇస్తారు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళు, స్టడీ సెంటర్ మాత్రమే ఈ ప్రాక్టికల్ క్లాసెస్కి సంబంధించిన ఇస్తాయి. సో మన ఛానల్ ద్వారా మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావచ్చు అన్ని ఇవ్వడం జరుగుతుందండి. సో ఈ ఇయర్ నుంచి మనకు సెమిస్టర్ సిస్టమ్ కాబట్టి సో మనకు ప్రీవియస్ ఇయర్స్ మనకు ఇయర్ వైజ్ ఎట్లా అడిగారు, సో మనకి ఇది సెమిస్టర్ కాబట్టి సిలబస్ మినిమైజ్ చేస్తారు, సో యూనిట్స్ మినిమైజ్ చేస్తారు. సో అందులో నుంచి మనకు వే ఆఫ్ క్వశ్చనింగ్ ఎట్లా అడుగుతున్నారు, ఎగ్జామ్ ప్యాటర్న్ కావచ్చు, ఎక్కడ నుంచి ఎట్లా క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఈచ్ యూనిట్ నుంచి క్వశ్చన్స్ కావచ్చు అవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ పాస్ మార్క్స్ ఎన్ని రావాలి, సో సెమిస్టర్ సిలబస్ కావచ్చు, సిలబస్ ఎన్ని చదవాలి, సో అవి. అండ్ మనకు కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ టు ఆన్సర్స్ పీడిఎఫ్ అయితే చేయడం జరుగుతుంది. సో దట్ ఎవరైతే ఓన్లీ పాస్ కావాలి, నాకు సర్టిఫికేటే కావాలి, కొంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు వాళ్ళకు డిస్టింక్షన్స్ అవసరం లేదు, 60%, 50% మార్క్స్ వచ్చి సరిపోతుంది, ప్రమోషన్స్ కావచ్చు. ప్రైవేట్లో కూడా కొంతమందికి ఓన్లీ సర్టిఫికేట్ కావాలి, కొంతమందికి ఓకే నాకు 80%, 90% కావాలనుకుంటారు. సో మన ఛానల్ ద్వారా మెయిన్ టార్గెట్ వచ్చేసి 1 day చదివే వాళ్ళు, 2 days చదివే వాళ్ళు, హౌస్ వైఫ్స్ కావచ్చు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, ప్రైవేట్ కావచ్చు,
మెయిన్గా ఎగ్జామ్ రేపు అనగా ఒక 4 days 1 day 1 week ఇలా చదివే వాళ్ళ కోసం ఇవైతే చేయడం జరుగుతుంది. ఎవరైతే కొంచెం మంచి గ్రేడ్ కావాలి ఒక 10 days బిఫోర్ 15 days అంటే మీరు మీ టెక్స్ట్ బుక్స్ కావచ్చు అవి ఫాలో అయితే సరిపోతుంది. సో ఇవి ఏంటంటే మనకు పక్కా పాస్ అయ్యేటట్టు పక్కా మంచి మార్క్స్ విత్ ఇన్ లెస్ టైం అవి అనాలిసిస్ చేసి నేనైతే వీడియోస్ చేయడం జరుగుతుంది. అవి చదువుకొని వెళ్తే మనకు 50% ఆఫ్ క్వశ్చన్స్ అందులో నుంచి రావడం జరుగుతుంది. ప్రీవియస్గా వీడియోస్ ఏవైతే డిగ్రీ స్టూడెంట్స్కి ఇచ్చానో అవి మీరు రిఫరెన్స్గా చూడొచ్చు. ఆల్మోస్ట్ అన్నీ మనం చెప్పినైతే రావడం జరుగుతుంది. అలానే అన్నీ రావండి. సో మనం ఎక్స్పెక్ట్ చేస్తాం ఒక 100%లో మనకు 50% వస్తాయి. అంటే జస్ట్ విత్ ఇన్ ద టైం మీరు చదివి వెళ్తే పాస్ మార్క్స్ అయితే నేను అష్యూరెన్స్ అయితే ఇవ్వగలుగుతాను. సో మన ఛానల్ ద్వారా అవైతే ఇవ్వడం జరుగుతుంది. మిగతా డిస్ట్రిక్షన్ అంటే మీరు అన్ని చదువుకొని వెళ్తే మీకైతే మంచి మార్క్స్ వస్తాయి. సో మన టెలిగ్రామ్ ఛానల్ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. సో ఆ లింక్లో జాయిన్ అయితే మీకు అప్డేట్స్ కావచ్చు అన్నీ ఇవ్వడం జరుగుతుంది అందులో. అండ్ మన వెబ్సైట్ కూడా ఉంటుంది కింద డిస్క్రిప్షన్లో. మీకు అప్కమింగ్ వీడియోస్లో క్వశ్చన్ టు ఆన్సర్స్ కావచ్చు, ఆ పీడిఎఫ్స్ కావచ్చు, అవన్నీ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. వేరే ఏమన్నా మీకు టెక్స్ట్ బుక్స్ కావచ్చు అవి చదివే వాళ్ళు చదవచ్చు. సింప్లిఫైడ్ ఆన్సర్స్. సో జస్ట్ మనం ఒక 1 hour చదివితే ఒక యూనిట్ అయిపోయేటట్టు సింప్లిఫైడ్ ఆన్సర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో అవి చదువుకొని వెళ్తే మీరు ఓన్గా రాసుకోవచ్చు. మళ్ళీ వేరే సోర్సెస్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. సింప్లిఫైడ్గా ఉంటాయి. సో అవి నేను నెక్స్ట్ మంత్ లైక్ ఎగ్జామ్కి ఒక 20 days బిఫోర్ అయితే ప్రిపేర్ చేయడం జరుగుతుంది. సో దట్ కొంతమందికి యూస్ఫుల్ అవుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు పర్చేజ్ చేసుకోవచ్చు కింద. సో అప్కమింగ్ వీడియోస్లో అవి అప్డేట్ అవ్వగానే మీకు ఒక వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో లేదు అంటే మీరు టెక్స్ట్ బుక్స్ అయితే బెస్ట్ ఆప్షన్. టెక్స్ట్ బుక్స్ చదవండి. బయట ఏమైనా సోర్సెస్ ఉంటే అవి చదవండి. ఎవరైతే జస్ట్ నాకు పాస్ అవ్వాలి, నాకు జస్ట్ సింపుల్గా ఎగ్జామ్ అయిపోవాలి, నేను ఎక్కువ స్ట్రెస్ అవద్దు, నాకు ఒక 2-3 daysలో అయిపోవాలనుకుంటే ఆ పీడిఎఫ్స్ చాలా యూస్ఫుల్ అవుతాయి. సింప్లిఫైడ్, ఎక్కువ పేజెస్ కావచ్చు, ఎక్కువ ఎలాబరేట్ ఉండదు. జస్ట్ సింపుల్గా 1 hour బిఫోర్ చదివినా పాస్ అయ్యే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే మన డిగ్రీ స్టూడెంట్స్ చాలామంది అట్లా పాస్ అయిన వాళ్ళు ఉంటారు కాబట్టి అదే దృష్టిలో పెట్టుకుని అయితే నేను చేయడం జరుగుతుంది. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. అండ్ ఎవరికైతే మీకు అసైన్మెంట్స్ వర్క్ కావాలి అనుకుంటే సర్వీస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ప్రీవియస్ వీడియోస్లో నేను ఎస్టిమేషన్ అయితే రాంగ్గా చేయడం జరిగింది. సో ఎవరైతే అసైన్మెంట్స్ కావాలి అనుకుంటే క్వశ్చన్ టు ఆన్సర్ అయితే రాసి ఇవ్వడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే మెసేజ్ చేయండి అండి. నా సజెషన్ ఏంటంటే డేట్స్ ఎట్లాగో ఇంక్రీజ్ చేస్తారు. సో ఇంక్రీజ్ చేయకపోతే ప్రాబ్లం కాబట్టి ఇంక్రీజ్ చేస్తే మీరే రాసుకోండి. ఎవ్రీడే ఒక అసైన్మెంట్ 3 questions రాస్తే మీకు అయిపోతుంది. ఒక 8 days 10 daysలో అయిపోతుంది. ఎందుకంటే అది రాయడం చాలా ఈజీ అనుకుంటారు కానీ చాలా కష్టం అండి. సో చాలా టైం పడుతుంది. సో కంటిన్యూస్గా రాస్తే 3 days పడుతుంది. సో నా దగ్గర ఎవరైతే పీజీ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళే రాస్తారు. సో డిఫరెంట్ స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి ఎవరైతే వాళ్ళు ఎంకామ్ చదివితే ఎంకామ్కి సంబంధించింది, ఎంఏ చదివితే ఎంఏ, ఇప్పుడు ఇంగ్లీష్ చదివితే ఇంగ్లీష్కి సంబంధించిన ఒక 6 to 7 స్టూడెంట్స్ అయితే రాయడం జరుగుతుంది. కాబట్టి ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మాత్రమే మీరైతే కింద డిస్క్రిప్షన్లో నా నంబర్ ఉంటుంది, మెసేజ్ చేయండి. ఓన్లీ అసైన్మెంట్ ఆర్ అసైన్మెంట్ ప్లస్ చార్ట్ బైండింగ్ అని మెసేజ్ చేయండి. సో కాస్ట్ అయితే 50 rupees ఉంటుందండి. సో ప్రీవియస్గా మేము ఎస్టిమేషన్ చాలా తక్కువ పెట్టాము. సో దట్ అసలు బెనిఫిట్ వస్తలేదు అండ్ తక్కువ అమౌంట్ వస్తుంది. కాబట్టి ఇంట్రెస్టెడ్ ఉంటేనే మీరు వేయండి. ఎందుకంటే 50 rupees ఒక్క క్వశ్చన్. సో 25 కాబట్టి మీకు అప్రాక్సిమేట్లీ 1000 rupees అవుతుంది ఒక్క అసైన్మెంట్కి, ఓన్లీ రైటింగ్. సో క్వశ్చన్ టు ఆన్సర్ రాసి మీకైతే పోస్ట్ ద్వారా పంపుతాం. అదే చార్ట్ బైండింగ్ కూడా కావాలంటే ఒకటి 130 rupees ఉంటుంది. 4 subjectsకి మీకు 520 rupees. సో అవి ఒక 24 into 25 వేసుకొని ఇక్కడ 4 into 130 వేసుకొని టోటల్ అమౌంట్ అయితే ఎంత అయితే అవుతుందో ప్లస్ 100 rupees డెలివరీ ఛార్జెస్. సో ఆ అమౌంట్ అయితే మీకు ఛార్జ్ చేయడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉంటేనే మీరు అప్రోచ్ అవ్వండి. ఎందుకంటే అమౌంట్ ఎక్కువ అని అనుకుంటారు కాబట్టి మీరు ఎవరైతే జెన్యున్గా రాస్తారో వాళ్ళకి తెలుస్తుంది ఎంత టైం పడుతుందో. సో ఎవ్రీడే ఒక్కొక్కటి రాస్తే ఈజీ. కానీ మీరు నాకు 2 daysలో కావాలి 1 dayలో అంటే చాలా టైం పడుతుంది. కాబట్టి సో మీకు మినిమం 3 days అయితే మేము తీసుకుంటాం రాయడానికి. 2 days మనకు స్పీడ్ పోస్ట్ ద్వారా. సో 5 days టైం పడుతుంది, 4 or 5 days. సో ఇంట్రెస్ట్ ఉంటేనే మీరైతే కాంటాక్ట్ అవ్వండి. సో అన్నెసరీ మెసేజెస్, కాల్స్ అయితే రెస్పాన్స్ అయితే ఉండదండి. సో చాలా డిగ్రీ స్టూడెంట్స్, బీటెక్, బీఎడ్ అందరూ ఉంటారు కాబట్టి సో మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే మెసేజ్ చేయండి. అన్నెసరీ కాల్స్ అవి అయితే మీరు చేయకండి. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్స్ నుంచి మెన్షన్ చేయండి. అప్కమింగ్ వీడియోస్లో మీకు బిఎల్ఎస్సి సపరేట్, పీజీ సపరేట్, మనకు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎట్లుంటుంది, ఎన్ని యూనిట్స్ చదవాలి, ఏమేమి చదవాలి, ఎట్లా చదవాలి, ఆ డీటెయిల్స్ అయితే మీకు వీడియో రూపంలో అయితే ఇవ్వడం జరుగుతుంది. సో దట్ కొంతమందికి యూస్ఫుల్ అవుతుంది. ఎవరైతే ఓన్లీ 2-3 days చదివే వాళ్ళు ఉంటారు మెజారిటీ స్టూడెంట్స్ కాబట్టి వాళ్ళ కోసం యూజ్ అవుతుంది. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్స్ మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.